స్పీచెస్ ఆయన అసలు నా మాట వినేటట్టు లేరు. ఈయనను కూడా కిష్కిందపూరి తీసుకెళ్ళాలి, అక్కడ వదిలేసి రావాలి. యా అంటే ఒక్క నిమిషం స్పీచెస్ అయిన తర్వాత మళ్ళీ మధ్యలోకి వస్తాయి, మేము కాస్తంత పక్కకు తీసుకెళ్తే నేను తీయడం మీరు వేయడం ఏమైనా ఉందా? ఈయన కిష్కిందపూరిలో వేసేయండి, అర్థం కాదు తీసుకుని రాకండి మళ్ళీ మీరు. ఇంకో మైక్ ఇవ్వండి. యా ఫస్ట్ మనం ఎవరితో చైతన్య భరద్వాజ్ గారు రండి. చాలా హ్యాపీ మూమెంట్ ఇది. అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్, ఎక్కడ చూసినా పాజిటివ్ రెస్పాన్స్. మూవీ గురించి, బీజిఎం గురించి, సినిమాటోగ్రఫీ గురించి వెరీ హ్యాపీ. ఈ ఎక్స్పీరియన్స్ కోసమే ఇంత కష్టం, ఎంత ఇష్టపడి చేసే కష్టమే ఆర్ట్ అనేది ఎప్పుడు. అలాంటిది ఆ కష్టాన్ని ఒక రిజల్ట్తో చాలా సాటిస్ఫాక్షన్ ఆఫ్ లైఫ్ని క్రియేట్ చేశారు. నిజంగా మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత రీచ్ చేశారు, ఇంత పాజిటివ్ అని. అండ్ ఆడియన్స్ అందరూ ఇంత పాజిటివ్గా రెస్పాన్స్, ఇంత మంచి రెస్పాన్స్ని ఒక స్ట్రెంత్ ఇచ్చింది. థ్యాంక్ యూ ఆల్. ఇంతకన్నా ఇంకేం చెప్పలేను, ఎందుకంటే ఇంతకన్నా హై మూమెంట్ ఇంకేముంటుంది. మనం చేసిన పని 10 మందికి రీచ్ అయ్యి వాళ్ళ అప్రిషియేషనే చాలా మ్యాటర్స్ ఎప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మా మూవీ ఇంత పాజిటివ్గా అందరూ రిసీవ్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ సినిమాతో ఆయన చావు కబురు చల్లగా అంటూ పలకరించారు. ఇప్పుడు థియేటర్లో చచ్చేంత పని అంత భయపెట్టారనమాట. బట్ ఎస్, మీరు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యారు. సో ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్ కౌశిక్. ఎస్ హలో అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ మీరు అందరూ కలిసి మా సినిమాని ఒక మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్ చేసినందుకు. యాక్చువల్లీ లైఫ్లో ఫస్ట్ టైం ఎప్పుడు ఏడ్చామో మనకు గుర్తుండదు, ఫస్ట్ టైం అమ్మ స్పర్శ ఎప్పుడు చూసామో మనకు గుర్తుండదు. కానీ అండ్ ఫస్ట్ టైం ప్రేమలో పడుతున్నప్పుడు కూడా ప్రాబబ్లీ ఆ మూమెంట్ని పెద్దగా రిజిస్టర్ అవ్వదు, అది మెల్లిమెల్లిగా అయిపోతుంటుంది గ్రాడ్యువల్గా. కానీ ఫస్ట్ టైం హిట్ కొట్టినప్పుడు మాత్రం లైఫ్ అంతా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ మూమెంట్ నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. అండ్ దిస్ ఇస్ ఓన్లీ పాసిబుల్ బికాస్ ఆఫ్ సాహు గారు అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు. వాళ్ళిద్దరూ కనుక ఈ సినిమాని ఇలా యాక్సెప్ట్ చేసి నా మీద నమ్మకం పెట్టుకుని ఇంతదాకా తీసుకురాకపోయి అంటే నేను వాళ్ళు ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇట్ ఫీల్స్ సర్రియల్. డెఫినెట్లీ నేను ఒక్కొక్క రెస్పాన్స్ అన్ని చూస్తూ ఉంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నిన్న షో అయిపోయిన తర్వాత మీడియా వాళ్ళు కూడా కొంతమంది కలిసి నాకు విష్ చేస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ విల్ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ ఆల్. సో రేపు సాటర్డే, ఎల్లుండి సండే, ఆ తర్వాత మండే ఇలా నడుస్తూనే ఉంటుందండి. మనం ఎన్ని సక్సెస్ఫుల్ పెట్టుకున్నాం తర్వాత లెక్కేసుకుందాం మేము. యా కంటిన్యూస్ గా. సో థ్యాంక్ యూ. ఎస్. సో నా సాహు గారు పట్టి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రొడ్యూసర్. ముందుగా మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండి. మీ అందరు లాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ మూవీని మేము ఎంత ప్రమోట్ చేసాము, అట్లానే మీరు కూడా మాతో కలిసి ఈ మూవీని ప్రేక్షకులు చాలా దగ్గర తీసుకెళ్లారు. అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దట్. అండ్ డెఫినెట్గా మూవీ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మేము ఏదైతే అనుకున్నామో ఆ నెంబర్స్ మేము చూస్తాము. అండ్ మా డిస్ట్రిబ్యూటర్ నుంచి కానీ జనరల్ ఆడియన్స్ నుంచి కానీ బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము అనుకున్న దానికన్నా ఇంకా డబుల్ ఇంపాక్ట్తో మాకు ఫోన్ కాల్స్ అందరూ విష్ చేయడం, నాకు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది మార్నింగ్ ఫోన్ చేసి విష్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ మా బ్యానర్లో చాలా మంచి సినిమా పడింది. అండ్ ఐ థ్యాంక్ కౌశిక్కి, పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, అట్లానే మా హీరో సాయి గారికి, హీరోయిన్ అనుపమ గారికి అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్, వాళ్ళందరి సహకారంతో ఇంత సక్సెస్ ఇచ్చాము. అండ్ ఇట్స్ ఎ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సాహు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్వేస్ బిగ్ స్క్రీన్ మీద షైన్ అవుతూనే ఉండాలి. షైన్ స్క్రీన్స్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ నా లైక్ కాంటెంట్ ఓరియంటెడ్ సినిమాని ఓకే చేసి ఆయన పర్ఫార్మెన్స్తో ఆ కంటెంట్ని నెక్స్ట్ లెవెల్లో ఉంచిన హీరో ఆఫ్ ది ఫిలిం. సో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి హలో, ఎప్పుడు వచ్చినా అంతే ఇంపాక్ట్. ఆల్రెడీ అలవాటు అయ్యారు మీరు మాకు కొంచెం దగ్గరగా. యా శ్రీనివాస్ గారు. హలో అండి, అందరికీ చాలా ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది. మా కిష్కిందపూరి నేను రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. థర్స్డే రోజు 3 షోలు ప్రీమియర్ లేద్దాం అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా 66 షోలు పడ్డాయి. ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్స్. ఆర్గానిక్ గా మా సినిమా ఆడియన్స్ రీచ్ అయింది. అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ, ఆదరణ అంతా ఇంత కాదండి. మేము చాలా జెన్యూన్ గా, చాలా ఆర్గానిక్ గా ప్రేమను సంపాదించాం. ఈ ప్రేమ కొనసాగుతుంది. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు, వాళ్ళు దేవుళ్ళు. తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూప్రపంచంలోనే ఎక్కడా లేరు, ఉండరు, పుట్టరు. ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు.
ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి. చాలా మంది మీడియా పెద్దలు చెప్పారు కదా, మాది చిన్న సినిమా. సో చిన్న సినిమా, మీడియం రేంజ్ సినిమా. సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా కష్టపడి మా హోల్ టీం చాలా ప్యాషనేట్ గా అండి. మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి, ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్, ఒక కొత్త జానర్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలి, మన తెలుగు ఆడియన్స్ కి ఇవ్వాలి అని మేము చాలా కృషి చేసాం. దానికి ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు. థ్యాంక్ యూ సార్. ఎంతో డేరింగ్ గా మీరు ఈ సినిమాని ఇంత మంచి జానర్ ని మమ్మల్ని అందరు నమ్మి ఈ సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. నిన్న మార్నింగ్ షో ఏదో ఉంటే ఇంకా బాగుండే సార్. నిన్న చూసి మన వైపు సినిమా అంటే 10 రోజుల ముందు వరకు కిష్కిందపూర్ ఏంటంటే ఎవరికి తెలియదు, ఈ సినిమా ఉందని కూడా తెలియదు. బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది. అండ్ అసలు అదే అనిపించింది, నిన్న మార్నింగ్ షో కనుక మా కిష్కిందపూర్ వచ్చి ఉంటే వేరేలా ఉండేది. బట్ ఇట్ ఈస్ ఓకే, బెటర్ దెన్ లేట్ నెవర్ అంటారు చూడండి. అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి. మీరందరూ రేపు థియేటర్లో చూసే ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రతి ఒక్క థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రేక్షకులు కానీ, ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది అంటే ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్, డెఫినెట్ గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు. డెఫినెట్ గా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి. రేపు కళ్యాణ్ గారు రోజు వచ్చేంత వరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ చూడబోతారో డెఫినెట్ గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం. నా సినిమా నేను విశ్వనాథ్లో 1400 మంది క్రౌడ్ తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట బాగా చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మీ అందరు మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీకు జెన్యున్ గా చెప్పండి. అంటే క్రిటిక్స్ ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు, కానీ ప్రేక్షకు దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు. ఫస్ట్ హాఫ్ అంతా హిలేరియస్ గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్ లో సినిమా కథ తెలిసింది అనుకునే లోపు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటాయి అనమాట. కంప్లీట్ గా పక్కా పైసా వస్తుంది సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. ఎంత మంచి సినిమా. సారీ అండి, ఇవాళ వచ్చిన మీ వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. మీరు లేకపోతే మనకి ఏ సినిమా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. లవ్ యూ ఆల్ భయ్యా. మీరందరూ ఇంకా మరింత ఇలానే ఉండాలండి. మన సినిమాని సపోర్ట్ చేయాలి. మన సినిమాని ఎప్పుడు ఉండే మనం లాంగ్ టర్మ్ హ్యాపీ ఇక్కడ ఉంటాం. ఒక సంవత్సరం 3 సినిమాలు హీరో వచ్చేవాడు గొప్పోడా, 3 ఏళ్ళకి సినిమా వచ్చేవాడు గొప్పోడా కాదు కదా. 3 ఏళ్ళకి మనకి ఎన్నో సినిమాలు వస్తే మంచిది. మన సినిమాలు వస్తే హ్యాపీగా అందరూ హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో సెలబ్రేషన్స్ బంతాయి. మనం కేక్ కటింగ్ తో సెలబ్రేట్ చేసుకుందాం. అఫ్ కోర్స్ థియేటర్ లో ఆడియన్స్ కిష్కిందపురి సినిమాని చూసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, విజయం వైపు కి నడిపిస్తూ ఉన్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు ఎవరైతే సినిమాని చూసి బాగుంది అని ఆ పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసిన వాళ్ళందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకున్నాం. అండ్ ఎస్ టీమ్ కేక్ కట్ చేద్దామా? సో కిష్కిందపురి ఇది సూపర్ హిట్ మూవీ మరి, అందుకని ఇప్పుడు మనం చేసేసుకుంటున్నాం సెలబ్రేషన్స్. అండ్ ఎస్ కంగ్రాచులేషన్స్ టీమ్ కి. అఫ్ కోర్స్ సక్సెస్ వైపుకి పరిగెడుతుంది సినిమా. సో ఇలానే ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలవాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం. డెఫినెట్ గా ప్రజలు దానికి ఆధారాభిమానాలు అందిస్తున్నారు. సో ప్రజలు సపోర్ట్ ఉన్నంతసేపు సినిమా అద్భుతంగా ముందుకెళ్తూ ఉంటుంది. ఎస్, ఎస్ వేదిక మీద ఉన్న వారే కాదు, ఈ చిత్రానికి ఎంతో మంది వర్క్ చేశారు. అందరూ కూడా సూపర్ వర్క్
దే డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అది మనం విట్నెస్ చేసినాం బిగ్ స్క్రీన్ మీద. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం కానీ, కలర్ ఆఫ్ ద ఫిలిం కానీ, టోన్ ఆఫ్ ద ఫిలిం కానీ, అండ్ ద సీరియస్నెస్ ఆఫ్ ద ఫిలిం కానీ, హారర్ ఎలిమెంట్స్ కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ కానీ అమేజింగ్ గా ఉన్నాయి థియేటర్ లో చూస్తూ ఉంటే. అండ్ వన్స్ అగైన్